నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. పలమనేరు పట్టణంలోని రంగబాబు సర్కిల్ వద్ద ఎస్డిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించి ఘనంగా ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవంను జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్ అమర్నాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా 2వ రోజు గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు కవచం ధరించి 4 మాడ వీధిలో విహరిస్తూ భక్తులను మురిపించారు. పలమనేరు పట్టణంలోని రంగబాబు సర్కిల్ వద్ద ఎస్డిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించి ఘనంగా ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవంను జరుపుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ను సన్మానించి పార్టీ నాయకులు వారి కార్యక్రమాలను గురించి కొనియాడారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పునస్కరించుకొని ఈరోజు ఈద్గా చౌక్ నందు జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఎస్డిపిఐ పార్టీ ఎన్నో సేవా కార్యక్రమాలు మన చిత్తూరు డిస్టిక్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. కరోనా సమయంలో తండ్రి చనిపోతే కొడుకు చనిపోతే తండ్రి ముట్టుకోవడానికి కూడా భయపడ్డారు. అలాంటి సమయంలో కుల మతాలకు అతీతంగా ఎన్నో దహన సంస్కారాలు ఎస్డిపిఐ పార్టీ కుల మతాలకు అతీతంగా చేయడం జరిగింది. అంతేకాదు ఎంతోమందికి రక్తం అవసరమైతే రక్తదానాలు ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ముందుకొచ్చి ఎస్డిపిఐ పార్టీ ప్రజల కోసం సేవ చేస్తుంది. పలమనేరు ప్రజలంతా ఎస్డిపిఐ పార్టీని ఆదరించాలి, సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై ఎస్డిపిఐ. जिंदाबाद जिंदाबाद एसडीपीआई जिंदाबाद 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 एसडीपीआई जिंदाबाद जिंदाबाद. కరోనా ముందు వచ్చి చాలా ఇది చేసాం మేము. అంటే అఫీషియల్ గా ఇప్పుడే స్టార్ట్ చేసింది. సోషల్ వర్క్ అనేది మీడియా వల్ల ప్రచారం చేయలేదు. అఫీషియల్ గా వచ్చి ఈ రోజు నుంచి ఎట్లా స్టార్ట్. ఇంతకు ముందు కూడా మేము సర్వీస్ చేస్తా ఉంటుంది.
ఇప్పుడు కరోనా టైంలో కూడా చాలా ఇది చేశాము. కానీ ఇప్పుడు వచ్చి అఫీషియల్గా ఇప్పుడు చేస్తూ ఉండేది. ఇన్ ఫ్యూచర్ కూడా మేము చాలా సోషల్ వర్క్ అంతా వర్క్ చేస్తూ ఉంటాం. సో ఇన్ ఫ్యూచర్ కూడా మీ సహకారం అంతా ఉండాలి సార్. ఈరోజు మున్సిపల్ కమిషనర్ సార్ గారికి మేము సత్కరించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ సార్ గారు మాకు ప్రతి విషయంలో కూడా మంచి సహకారం అందించారు. ప్రతి ఒక్క పర్మిషన్కి సార్ దగ్గరికి వస్తే సార్ ఖచ్చితంగా మీరు చేసుకోండి, పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా అని మాకు పర్మిషన్ కూడా ఇచ్చినారు. అందువలన మేము సార్కి ఒక చిన్న సత్కారం చేసినాము. ఇంత మంచి కమిషనర్ దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కమిషనర్ సార్ యొక్క సేవలు మన పొలంనేరు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రంగబాబు సర్కిల్లో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ప్రజలందరూ మాకు సహకరించి మా యొక్క పార్టీ ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. అమర్నాథ్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనసభలో పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్ అమర్నాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన అమర్నాథ్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి మాధవి రెడ్డప్ప గారి తిరుమల జ్యేష్ఠాభిషేకం. అంతకుముందు ఉదయం 6:30 శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచార్లతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు అభిధేయక అభిషేకాన్ని కన్నుల పండుగగా చేపట్టారు. సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ
స్వామినః మానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ कारयिष्यामहे। ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచారాలతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు.
ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరలకు శతకలశ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. సహస్ర దీపాలంకార సేవ అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్దజియార్ స్వామి, శ్రీ చిన్నజియార్ స్వామి, జేఈఓ వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. Namaskar.